యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఈ సారీ మార్కెట్ ప్రైస్ 4000 రూపీస్. మన సబ్స్క్రైబర్స్కి ఇంకా 500 తగ్గించి కేవలం 3500 రూపీస్కి ఇవ్వబోతున్నాం. త్వరపడండి, ఈ సారీ స్టాక్ చాలా తక్కువగా ఉన్నాయి. కట్ ఇట్. ఇది బాగుందండి, ఇంకోటి చేద్దాం. ఇంకో సారీతో చేద్దామా? ఇంకో సారీతో చేద్దాం. దివ్యమా, ఆన్లైన్లోనే కాకుండా డైరెక్ట్గా ఇంటికి వచ్చి కూడా శారీస్ కొనుక్కోవచ్చు అని బయట బోర్డు పెట్టాం కదా, ఆ వీడియో కూడా ఒకటి చేద్దాం. అవును దివ్య గారు, మన ఇంటి దగ్గర కూడా శారీస్ అమ్ముతున్నట్లు చాలా మందికి తెలీదు. బయటున్న బోర్డ్ ఈ కాలనీ వాళ్ళు మాత్రమే చూస్తారు. వెంటనే మనం ఒక వీడియో తీసి అప్లోడ్ చేద్దాం. గుడ్ ఐడియా అండి, అలాగే చేద్దాం. చూసావా నాన్న, దివ్యక్క ఆన్లైన్లోనే కాకుండా ఇంటిని షాపుగా మార్చేసి అమ్మబోతుంది. దాని తెలివితేటలు మామూలుగా లేవుగా. మనం మాత్రం తక్కువ తిన్నావా ఏంటి? వాళ్ళ వ్యాపారం చెడగొట్టడానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. మీ చెవులు ఇలా పడేయండి. ఎలా ఉంది ప్లాన్? అదిరిపోయింది నాన్న, సూపర్ ఉందయో. ఇంకెందుకు లేటు, అప్లై చేద్దామా? డన్. సరే, రెడీనా దివ్యమా? నేను రెడీ. ఓకే, రోల్ కెమెరా, రోలింగ్ సార్, యాక్షన్. హలో వ్యూవర్స్, మీ అందరికీ ఒక గుడ్ ఎలా చేసుకోండి. వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వివరాల గురించి తెలుసుకోండి. కట్. సూపర్. సూపర్ అంతే. ఏంటంకుల్ ఇది? వాషింగ్ పౌడర్ యాడు బాబు? మేం కూడా ఆన్లైన్లో వాషింగ్ పౌడర్ అమ్మాలనుకుంటున్నాం. మరి మా దగ్గర యాడ్ చేసుకోవాలా? పక్కన చేసుకోండి. ఈ హాలు మీ ఒక్కరిదే కాదు బాబు, అందరిదీను. మీరు మమ్మల్ని కావాలని డిస్టర్బ్ చేస్తున్నారు కదా? లేదు బావగారు, మేము కూడా మీలాగే ఎదగాలని యాడ్స్ చేస్తున్నాం. ఆడతో మనకేంటమ్మా, నువ్వు కానీ. కుమారి, నువ్వు రెడీయా? రెడీ నాన్నా. తాయారు, నువ్వు రెడీయా? రెడీ. రోల్ కెమెరా, రోలింగ్, యాక్షన్. తమిళ పని.
హాయ్ హలో నమస్తే, నేను మీ చారుకేశ ది ఇన్సూరెన్స్ ఏజెంట్. హలో ఏంటిది? టెన్షన్ 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 నో టెన్షన్. మీ కాలు విరిగినా మీ చెయ్యి విరిగినా టోటల్ గా మనిషే పోయినా ఎందుకు మీకు ఇక చింత ఉందిగా చారుకేశ ఇన్సూరెన్స్ మీ చెంత. ఇక మీ జీవితానికి సంపూర్ణ బీమా. హలో ఏంటమ్మా ఇది? యాడి ఏడుకొండల గారు ఇన్సూరెన్స్ యాడు. మా దగ్గరే చేసుకోవాలా? పక్కకెళ్ళి చేసుకో. హలో ఈ హాలు మీ ఒక్కరిదే కాదు అందరిదీను. కావాలని చేస్తున్నారు చారుకేశ? కాదు శ్రీమతి కుమారి గారు, నన్ను నేను సెల్ఫ్ వీడియోలో సెల్ఫ్ ప్రమోట్ చేసుకుంటున్నాను. మీకు ఏదైనా ఇన్సూరెన్స్ పాలసీ కావాలంటే చెప్పండి, చేసేద్దాం. మాకు మీ దరిద్రమేం అక్కలేదు. దేవుడే వచ్చి బెదిరించి వెళ్ళినా బుద్ధి రాలేదు మీకు. అమ్మా కుమారి, మనం బయటికి వెళ్ళి చేసుకుందాం రండి. అవుట్డోర్ షూటింగ్ ఒకటే తక్కువ. మనం 2 అడుగులు ముందుకేస్తే వారు 4 అడుగులు ముందుకేస్తున్నారు. ఎలాగైనా సరే వాళ్ళ కాళ్ళకి మన కాళ్ళు అడ్డుపెట్టి వాళ్ళని బొక్క బోర్లా పడేయాలి. దివ్య శారీస్, కంచి, బెనారస్, ధర్మవరం, పోచంపల్లి, గద్వాల్, ఉప్పాడ. ఈ శారీస్ అన్ని మీకు సరసమైన ధరల్లో లభించును. కావలసిన వాళ్ళు ఇంట్లోకొచ్చి సంప్రదించండి. ఇట్లు హర్ష. దొరికారు. ఒక్క బోర్లా పడేయటం కాదు, వాళ్ళ నడ్డి విరిగేలా చేద్దాం. ఈ బోర్డుతో మనమేం చేస్తాం నాన్న? ఆ బోర్డుపై ఏం రాసిందో చూడు. చదివాను. ఆ మ్యాటర్ని కాస్త మార్చి రాసావనుకో, వాళ్ళ చీరల కొట్టు మునిగిపోవడం ఖాయం. బోర్డు మీద ఏం రాద్దామయ్యా? సూపర్ ఐడియా నాన్న. సగం ధరకే చీరలు అమ్మితే దివ్యక్క వాళ్ళు చాలా నష్టపోతారు. కానీ ఈ బోర్డు ఎంతమంది చూస్తారయ్యా? ఉంది, దానికి ఒక దారి ఉంది. చీరలు అమ్మడం కోసం దివ్య ఫోన్లో ఒక గ్రూప్ ఏర్పాటు చేసింది. అందులో చాలా మంది లేడీస్ ఉన్నారు. ఆ గ్రూపులో గాని మెసేజ్ పెట్టామనుకో, గ్రూప్ మెంబర్స్ అందరూ కూడా ఉరుకులు పరుగుల మీద ఇంటికి వచ్చేస్తారు. ఈ కొంపని ముంచేస్తారు. ఐడియా అదిరిపోయింది నాన్న. కానీ దివ్యక్క ఫోన్ నుంచే మెసేజ్ పోస్ట్ చేయాలి కదా. ఆ పని కూడా చేద్దామమ్మా. ఇందాక దివ్య ఫోను తన రూమ్ లో ఛార్జింగ్ పెట్టడం చూశాను.
మనం వెనక డోర్లోంచి ఇంట్లోకి వెళ్ళి ఆ పని చేసేద్దాం. పదండి పదండి. చేసావమ్మా? అయిపోయింది నాన్న. రెస్పాన్స్ అద్దరిపోయింది నాన్నోయ్. అయితే కాసేపట్లో జనాలు టకటకా వచ్చేస్తారు, దివ్యాని నష్టాల వరదలో ముంచేస్తారు. దివ్య గారు, ఉన్న స్టాక్ గురించి వీడియోస్ అన్ని అప్లోడ్ చేశాం. ఇక ఆర్డర్స్ రావడమే ఆలస్యం. అత్తయ్య, మీరెందుకు ఇవన్నీ తీసుకురావడం? నేను తెస్తాను కదా. పర్వాలేదమ్మా, ఖాళీగా ఉండి నేను మాత్రం ఏం చేస్తాను. దివ్య గారు, ఇక ఆర్డర్స్ గురించి వెయిట్ చేయడమేనండి. ఆర్డర్స్ కాదు సార్, పక్కాగా కస్టమర్సే వస్తుంటేను అంగపారే. నమస్తే అండి. నమస్తే అండి, చీరల కోసం వచ్చాను. అవునమ్మా, 2 గద్వాల చీరలు గద్వాలా? ఒక నిమిషం. రండమ్మా రండి. నమస్తే అమ్మా, నాకు 3 చీరలు కావాలి. నమస్తే అండి. పోచంపల్లి చీరలు కావాలి. నమస్తే అండి. పాపం నష్టాల వరద మొదలైందిగా. కన్నీటి కష్టాల వరద మొదలవుతుంది కాసేపట్లో. ఆ తర్వాత ఆ మొహాలన్నీ మాడిపోతాయి, గొంతులో తడి ఆరిపోతుంది. అది రాయండి సార్. ఏంటి గోలా? ఇది ఇల్లు అనుకుంటున్నారా, ఇంకేమైనా అనుకుంటున్నారా? మేడం, ఏంటి వాళ్ళ మీద అరుస్తావు? వాళ్ళేదో చీరలు కొనుక్కోవటం కోసం వచ్చినట్టున్నారు. అయినా వ్యాపారం బాగా జరిగి వాళ్ళకి డబ్బులు వస్తే మన కుటుంబానికే కదా లాభం. దివ్యమ్మా, ఈ రోజు బోని మామూలుగా లేదుగా. ఇదిగో, మీకు ఎవరికి ఎన్ని చీరలు కావాలో అన్ని చీరలు ఇస్తాం. అందరూ హ్యాపీగా తీసుకెళ్తురు గాని, కాకపోతే కాస్త కంగారు పడకుండా ఒక్కొక్కరుగా తీసుకోండి.
కళ్ళు పేలిపోతాయి, చెవులు బద్దలైపోతాయి. కళ్ళల్లో, చెవుల్లో, ముక్కుల్లో, నోట్లల్లో కూడా రక్తం కూడా వస్తుంది. ఇదేంటండి 8,000 చెప్తే మీరు 4,000 ఇచ్చారు, మీరేమో 5,000 ఇచ్చారు. మీరే కదమ్మా సగం రేటుకే ఇస్తామన్నారు కదమ్మా. పడుతున్నారండి, మేము అలాంటి ఏ ప్రకటన ఇవ్వలేదు. ఎందుకు పెట్టలేదక్కా? మీరే కదా గ్రూప్ లో 50% డిస్కౌంట్ అని మెసేజ్ పెట్టారు. కావాలంటే చూడండి. సగం ధరకే ఇస్తామని బోర్డు కూడా రాశారు కదమ్మా. కావాలంటే చూసుకో. దివ్య గారు, వీళ్లే బోర్డుని మార్చేసి ఉంటారు. అవునండి, ఫోన్లో కూడా వీళ్ళే మెసేజ్ పెట్టుంటారు. నిజంగా ఇదంతా వీళ్ళ పని. మరి ఇప్పుడు ఏం చేద్దామండి? నా దగ్గర ఒక ఐడియా ఉంది. చెప్పించి. అలాగే సార్. ఏంటి దివ్య, సగం ధరకే చీరలు ఇస్తానని జనాల్ని ఇంటికి పిలిచి మోసం చేస్తున్నావా? మోసమేం లేదు పిన్ని. తను సరసమైన ధరలకు చీరలు ఇస్తామని రాసింది. కానీ సగం ధరకే ఇస్తామని నేను రాశాను.